లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. చాలా మంది టీని చాలాసేపు మరిగిస్తారు, చిక్కగా అవ్వాలని అలానే ఉంచుతారు. కానీ ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. టీని 3 నిమిషాల కంటే ఎక్కువగా మరిగించకూడదు. టీ అంటే చాలా మందికి ఇష్టమైనది. ప్రొద్దున లేచి రోజు మొదలు పెట్టేందుకు టీ ఉండాల్సిందే. లేదంటే అసలు రోజంతా పని చేయాలి అనిపించదు కొందరికి. ప్రతి ఒక్కరికి టీ తయారు చేయడానికి వారి సొంత స్టైల్ ఉంటుంది. అయితే టీ తాగే వారికి చేసే తప్పుల గురించి తెలియదు. టీ తయారు చేయడం, తాగడం అంటే చాలా మందికి ఇష్టమే. కానీ కొన్ని సందర్భంలో టీ చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య నష్టాలు చాలా మందికి తెలియదు. మీరు మీ టీని ఎక్కువసేపు మరిగిస్తే మీకోసం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురు చూస్తున్నాయనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలతో టీ తాగినప్పుడు అందించే శక్తి అది ఎక్కువగా మరిగించి తాగినప్పుడు పోతుంది. టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని ప్రయోజనాలు కోల్పోతుంది. టీని ఎక్కువగా మరిగించకూడదని ఎందుకో చెప్తారో చూద్దాం. టీలో చాలా టానిన్లు ఉంటాయి. ఇది శరీరంలోని ప్రవేశించే అనేక అణువులను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. టీని ఎక్కువసేపు అంటే 4-5 నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే టానిన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. దీంతో శరీరంలోకి చేరిన ఐరన్ను శరీరం గ్రహించలేకపోతుంది. ఇది కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ఎక్కువగా మరిగించిన టీలో మీలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, ఇతర కడుపు సమస్యలు వస్తాయి. ఇది కాకుండా క్యాన్సర్కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు టీని ఎక్కువగా మరిగిస్తే ఏర్పడతాయి. పాలల్లోని ప్రోటీన్లు పోయి డిహైడ్రేషన్ దారితీస్తుంది. వాటిని జీర్ణం చేయడానికి శరీరం చాలా కష్టపడాలి. టీని అతిగా మరిగిస్తే అన్ని పోషకాలు పోతాయి. సరిగ్గా తయారు చేసిన టీ రోగనిరోధక శక్తిని, పోషకాలను పెంచుతుంది. కానీ నిరంతరం మరిగిస్తే పాలల్లోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి పోతాయి. అలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా నిర్వహించాలి, తక్కువగా మరిగించాలి. అక్రిలామైడ్ వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలు టీలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా జరగాల్సిన అవసరం లేదు. అయితే వస్తుందనే అవకాశం కూడా తోసిపుచ్చలేం. కానీ ఎక్కువగా మరిగిస్తే మాత్రం ప్రమాదకరమైన మొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి పాల టీని కాయడానికి సరైన సమయం తెలియదు. మరికొందరు టీని ఎక్కువసేపు మరిగించి తీసుకుంటే రుచిగా ఉంటుందనే నమ్మకంతో దాన్ని మరిగించడం కొనసాగిస్తారు. కానీ 3 నిమిషాలు చాలా ఎక్కువ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎక్కువ మరిగినిస్తే టీ ప్రయోజనాలు పూర్తిగా నాశనం చేస్తుంది. టీని చేదుగా చేస్తుంది. అందువల్ల టీ తయారు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.